గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటి కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. గోరు చుట్టుపై రోకలిపోటులా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా చేపట్టిన దాడుల వల్ల భారత్కు ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ మేరకు ఇరాన్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఇరాన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ దేశ పార్లమెంట్ సీనియర్ సభ్యుడు ఇస్మాయిల్ కౌసరి స్థానిక మీడియాతో చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధిని మూసివేయడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు మాత్రమే అధికారం ఉంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ జారీ కాలేదు. అయితే ప్రపంచార్థికాన్ని సవాల్ చేసే శక్తివంతమైన ఆయుధం తన వద్ద ఉంది అని చెప్పేందుకే ఇరాన్ ఈ మేరకు హెచ్చరికలు పంపుతున్నట్లు అర్థమవుతోంది. ఇరాన్ ఓమన్ మధ్య ఉన్న ఇరుకైన వాటర్ వే హర్మూజ్ జలసంధి ఇది పర్షియన్ గల్ఫ్ అరేబియన్ సముద్రాన్ని కలుపుతుంది. కేవలం 21 మైళ్లు వెడల్పు ఉండే ఈ చిన్న జలసంధి ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే 20 నుంచి 25% ముడి చమురు సరఫరాను ఆపేయగలదు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 20 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ వివిధ దేశాలకు సరఫరా అవుతుంది. 2023 లెక్కల ప్రకారం ఇందులో దాదాపు 17 మిలియన్ల బ్యారెళ్ల చమురు సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, కువైట్, ఖతార్ నుంచి ఎగుమతి అవుతుంది. ఇక ఖతార్ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ, ఇరాన్ నుంచి పెట్రోలియం రవాణా కూడా ఇదే మార్గం నుంచి సాగుతుంది. అంతేకాకుండా ఇదే మార్గంలో 1/3 ఎల్ఎన్జీ వివిధ దేశాలకు సరఫరా అవుతుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంటే భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భారత్ 90% క్రూడ్ ఆయిల్ను విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇక ఆ చమురు దిగుమతుల్లో 40% హర్మూజ్ జలసంధి మార్గంలోనే వస్తోంది. ఇరాన్ తీసుకోబోయే ఆ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువపైన ప్రభావం చూపిస్తుందని, ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర $90 వద్ద కదలాడుతోంది. ఇరాన్ హర్మూజ్ను మూసేస్తే బ్యారెల్ ధర $120 నుంచి $150 పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఎక్కువ కాలం ఆ జలసంధిని మూసేస్తే ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్తో పాటు ముడి చమురు అధికంగా దిగుమతి చేసుకునే చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్పై ప్రభావం చూపనుంది.